హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ అయితే రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ బయట అయితే ఉన్నాము. మన ఆంధ్ర పల్లె వెలుగు బస్ సిరీస్లో పల్లె వెలుగు బస్ అయితే కాదు, ఈరోజు రాజమండ్రి నుంచి భద్రాచలం వరకు వయ్యా మారేడుమిల్లి నుంచి అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ మన ఛానల్లో ఒక పోల్ అయితే పెట్టాం కదా, ఎక్కువ 43% పోల్ అయితే భద్రాచలం వెళ్ళమని కామెంట్ అయితే చేశారు. అండ్ ఈ జర్నీ కూడా మొత్తం ఒక 200 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అండ్ ఎక్స్ప్రెస్లో జర్నీ మాట. ఈ 200 కిలోమీటర్లని మొత్తం ఎక్స్ప్రెస్ కింద కాకుండా పల్లె వెలుగు బస్ కింద అయితే కవర్ చేస్తాను. మరి ఎంత లెంత్ వస్తుందో తెలియదు కాబట్టి ఎక్కువ లెంత్ వస్తే ఒక 2 పార్ట్లు లేదా 3 పార్ట్ల కింద అయితే వస్తుంది. అది కూడా డైలీ రేపు ఎల్లుండు తర్వాత రోజు 3 రోజులు 3 పార్ట్స్ వస్తాయి. 2 పార్ట్స్ అయితే రేపు ఎల్లుండు ఇలా అయితే అప్లోడ్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి, వీడియో నచ్చితే కామెంట్ అయితే చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్ళడానికి 2 రూట్స్ అయితే ఉంటాయన్నమాట. ఒకటి జంగారెడ్డిగూడెం, కుక్కునూరు, అశ్వరావుపేట అటు సైడ్ నుంచి, ఇంకొకటి మనకి మారేడుమిల్లి, చింతూరు, భద్రాచలం అన్నమాట. ఆల్రెడీ ఒక రూట్ మనం కవర్ చేసాము తెలంగాణ పల్లె వెలుగు బస్ సిరీస్లో. ఇప్పుడు ఆంధ్ర ఎక్స్ప్రెస్ బస్సులో ఈ జర్నీ మొత్తం కవర్ చేయబోతున్నాము. టైం ఎంత అయింది అనుకుంటున్నారు? ఇప్పుడు 4 అయితే అయ్యింది. మన బస్సు అయితే 4:35కి రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ ఎర్లీ మార్నింగ్ 4కి మొత్తం ఖాళీ మాట. మన ఎంటర్ అవగానే స్టార్టింగ్లోనే టైమింగ్స్ అయితే ఉంటాయి. ఇచ్చాడు కొన్ని టైమింగ్స్ ఉన్నాయి, ఇచ్చాడు కొన్ని టైమింగ్స్ ఉన్నాయి. ఇచ్చాడు చూసుకుంటే ఎక్స్ప్రెస్ మాట ఇవన్నీ. ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2, 3, 4, 5 అండ్ కింద చూసుకుంటే ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీద జంగారెడ్డిగూడెం, కుక్కునూరు సైడ్ అయితే 5:30కి అండ్ మారేడుమిల్లి 4:30కి. ఇంకొక 28 మినిట్స్ ఉందన్నమాట. ఈ బ్యాక్ చూసుకుంటే పల్లె వెలుగు బస్సెస్ మాట. ఇక్కడ నుంచి బయలుదేరే పల్లె వెలుగు బస్సెస్ వాటి టైమింగ్స్. ఎర్లీ మార్నింగ్ కాబట్టి అందరూ పడుకొని ఉంటారు, అందుకే ఖాళీగా ఉంది బస్ స్టాండ్. ఒక 6 అయ్యిందంటే చూడాలి ఎంత క్రౌడ్ ఉంటుందో. మనకి రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్లో అండ్ క్యాంటీన్ కూడా ఉంటుంది అన్నమాట. మార్నింగ్ రెడీగా ఉంది ఫుడ్కి. ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీదకి అయితే వెళ్దాం. ఇప్పుడు రాజమండ్రిలో ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీద భద్రాచలం బస్ అయితే వచ్చింది. క్రౌడ్ యూసర్ ఎంత ఉన్నారు దీనికి. ఫస్ట్ టైము బస్సులో సీట్ పట్టుకోవడానికి. ఇది ఎక్స్ప్రెస్ బస్సు. రన్నింగ్లో ఎక్కాల్సి వచ్చింది. రన్నింగ్లో ఎక్కినా సరే బ్యాక్ సీటే దొరికింది. బస్సులో సిచ్యువేషన్ ఇది మాట. ఎగ్జాక్ట్ 4:30 అయింది. 4:30కి అయితే స్టార్ట్ అయిపోయింది బస్సు. మీకు టెంపరేచర్ కనపడుతుందా? 27 ఉంది 4:30కి. అంటే ఇప్పుడు మనం రీచ్ అవ్వబోతుకి ఎలా ఉంటుందో. రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బస్సు అయితే స్టార్ట్ అయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు 4:30కి ఇంతమంది ఉంటారని చెప్పి. చాలా క్రౌడ్. 4:30కి స్టార్ట్ అయ్యాం కదా, రీచ్ అవ్వబోతుకి 10:55 ఏపీఎస్ ఆర్టీసీ టైమింగ్స్ ప్రకారం. మరి ఎన్ని గంటలకు రీచ్ అవుతామో. అండ్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4:30 అంటే ఒక 5:30 వరకు మనకి కొంచెం చీకటిగా ఉంటుంది. 5:30 దాటిన తర్వాత లైటింగ్ అయితే వచ్చేస్తుంటుంది. సూర్యుడు ఇలా బయటకు వస్తూ ఉన్నప్పుడు, ఆ లైటింగ్ పడుతూ ఉన్నప్పుడు మారేడుమిల్లి సైడ్ ఉన్న బ్యూటీని ఎంజాయ్ చేస్తూ మనం వెళ్ళొచ్చు. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మరి జర్నీ. మనం ఇప్పుడు జర్నీ చేస్తుంది ఎక్స్ప్రెస్. ఈ ఎక్స్ప్రెస్కి రిజర్వేషన్ అలాంటివి అయితే ఏమీ ఉండవు. 4:30కే చల్లగా అయితే లేదు. 10:30, 11 అవుతే ఇంకా పెసరట్టు మాడిపోతుంది మాట. అలా ఉంటుంది. గోకవరం బస్ స్టాండ్లోకి అయితే వెళ్తున్నాం. కోనసీమ వెస్ట్ గోదావరి సైడ్ వెళ్ళినప్పుడేమో కోటిపల్లి బస్ స్టాండ్. మనం గోకవరం, మారేడుమిల్లి, రంపచోడవరం ఇటు సైడ్ వెళ్ళినప్పుడేమో గోకవరం బస్ స్టాండ్. ఎదురుగుండా కనపడుతుంది కదా, ఇదే గోకవరం బస్ స్టాండ్. స్టార్టింగ్లోనే చెప్పాను, ఈ జర్నీ ఎక్స్ప్రెస్ బస్లో జర్నీ చేసినట్టు కాకుండా పల్లె వెలుగు బస్లో జర్నీ చేస్తే ఎలా ఉంటుందో అలాగే ప్రతి ఊరు ప్రతి ప్లేస్ని కవర్ చేసి అయితే చూపెడతాను. బ్యూటిఫుల్ వ్యూస్ ఎక్కువ ఉంటే ఇది ఎన్ని పోట్లనే రావచ్చు. సో కనిపించి ప్రతి ప్లేస్ని ఎంజాయ్ చేసుకుంటా భద్రాచలం వరకు 200 కిలోమీటర్స్ అయితే కవర్ చేద్దాము. చాలా బ్యూటీ అయితే ఉంటుంది. నేను గోకవరం నుంచి మారేడుమిల్లి వరకు చూశాను. చాలా చాలా బాగుంటుంది. మారేడుమిల్లి నుంచి ఇంకా బాగుంటుంది అంట. కొంతమూరు టిఫిన్ షాప్లోనే రెడీ అవుతున్నాయి. టీ షాప్లు అయితే ఓపెన్లోనే ఉన్నాయి. మనం ఇప్పుడు జర్నీ చేసే రూట్లో రాజమండ్రి ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది. నేషనల్ హైవే 16 ఇది.
రాజమండ్రి సిటీలోకి రాకుండా సిటీ బయట నుంచి వెళ్ళిపోతుంది అన్నమాట ఈ రోడ్డు. ఏషియన్ హైవే 45 కూడా అయితే చెన్నై కలకత్తా హైవే. ఇక్కడ నుంచే మనకి నేషనల్ హైవే 516 ఈ స్టార్ట్ అన్నమాట. ఆల్రెడీ 2 నేషనల్ హైవేలను టచ్ చేసేసాము. నేషనల్ హైవే 16, నేషనల్ హైవే 516 రాజమండ్రి ఊర్లో నుంచి ఒక 10 కిలోమీటర్స్ బయటకి అయితే వచ్చేసాము. ఇంకా కండక్టర్ గారు టికెట్లు కొట్టడం అయితే ఇక్కడ కనిపించట్లేదు. గాడాల అనే ఊరిది ఎయిర్పోర్ట్, రాజమండ్రి ఎయిర్పోర్ట్. లోపలికి వెళ్ళాలి. గేట్ క్లోజ్ చేస్తుంది ప్రజెంట్, ఏం ఫ్లైట్లు లేనట్టున్నాయి. బురుగుపూడి. దూరంగా లైట్లు వెలుగుతూ ఒక కొండ కనబడుతుందా. కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలా ఉంది అది. మనం ఇప్పుడు కోరుకొండ దగ్గరలో ఉన్నాము. కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి. ఇలా లోపలికి వెళ్తే మాగల్లు 15 కిలోమీటర్లు అంట. ఇంటీరియర్లో ప్లేసెస్ ఎన్ని ఉన్నాయో, ఇంకా బస్సెస్ వెళ్ళలేనివి. మార్నింగ్ మారేడుమిల్లి వ్యూస్ ఎంజాయ్ చేయాలంటే ఉన్నది ఒకే ఒక్క బస్సు, ఈ బస్సే ఎక్స్ప్రెస్ మాట. కానీ ఖాళీగా ఉంటుంది, సీట్లు దొరుకుతుంది అని మాత్రం ఆలోచించకండి. అసలు ఇంపాసిబుల్. రన్నింగ్లో ఎక్కితే ఏమో, కానీ చాలా రిస్క్. కోరుకొండ వచ్చేసింది కానీ టికెట్ ఇంకా కొట్టలేదు. కోరుకొండకి బస్ స్టాప్ కూడా ఒకటి ఉంది, కనబడుతుందా కోరుకొండ బస్ స్టాప్. కోరుకొండ రావాలంటే రాజమండ్రి నుంచి గోకవరం వెళ్ళే బస్సెస్ ఎక్కారంటే కోరుకొండ బస్ స్టాప్ దగ్గర దిగిపోతారు. బస్ స్టాప్ దగ్గర దిగిపోయిన తర్వాత ఇక్కడ ఆటోస్ అయితే ఉంటాయి ఆలయానికి వెళ్ళడానికి. అవికి ఆలయానికి అయితే వెళ్ళవచ్చు. గుమ్మలదొడ్డి అనే ఊరిది. స్టేడియంలో లైట్లు వెలిగినట్టు వెలుగుతున్నాయి. ముందు ఏదో ఉంది ఇక్కడ, ఇది కంపెనీలో ఉంది. ఇది ఇండియన్ ఆయిల్కి సంబంధించింది. పెద్ద పెద్ద ట్యాంకర్లా ఉన్నాయి ఇక్కడ. గ్రౌండ్లో కనబడుతుంది కదా ఎలా లైటింగ్తో మెరిసిపోతా, మొత్తం ఎలా పొల్యూట్ అయిపోతుంది ఎయిర్ అంతా. రాజమండ్రి నుంచి భద్రాచలం వరకు 222 కిలోమీటర్లు. టికెట్ ఛార్జెస్ అయితే 285 రూపాయలు. మనం స్టార్ట్ అయ్యింది 4:30, టికెట్ కొట్టింది 5:18కి. ఇక్కడ కనపడుతున్న ఊరంతా గోకవరంలో టికెట్ అయితే కొట్టారు. ఇక్కడి నుంచి ఎలా ఉంటుందంటే ఒక 5:20 అవుతుంది కదా, కొంచెం లైటింగ్ పెరుగుకుంటూ వెళ్తుంది. మార్నింగ్ రాజమండ్రి నుంచి బయలుదేరి భద్రాచలం వెళ్ళి నైట్ కల్లా మళ్ళీ రాజమండ్రి వచ్చేద్దాం అనుకున్న వాళ్ళకి బెస్ట్ బస్ మాట ఇది. మార్నింగ్ 4:30కి రాజమండ్రి నుంచి ఈ బస్ అయితే ఉంటుంది. 10:50కి అయితే మీరు రీచ్ అయిపోతారు. 10:50 అంటే బస్ స్టాండ్ దగ్గర నుంచి టెంపుల్కి ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఆటో మీద వెళ్ళిపోయినా ఒక 10 నిమిషాలు వేసుకోండి. ఎటు చూసినా 11:30కి వెళ్ళిన దర్శనం గంట మహా అయితే గంటల దర్శనం అయిపోయినా మళ్ళీ 1కి 2కి బస్సెస్ ఉంటాయి. ఆ బస్ ఎక్కారంటే నీట్గా 6-7 అవ్వదుకి రాజమండ్రి అయితే వచ్చేస్తారు. గోకవరం దాటి దగ్గర నుంచి మనకి వ్యూస్, డిఫరెంట్ లొకేషన్స్ మొత్తం అన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. గోకవరం వరకు నార్మల్గానే అయితే ఉంటాయి. దూరంగా కనబడుతుందా ఫాగు. కెమెరాలో సరిగ్గా కనిపించకపోవచ్చు కానీ బయట అయితే నాకు కనబడుతుంది. మొత్తం ఫాగ్ పడుతుంది ఇక్కడ. రాజమండ్రిలో టెంపరేచర్ 28-27 ఉంది. ఇక్కడ టెంపరేచర్ అయితే 22-23 ఉంది. చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఇవన్నీ వరి పొలాలే, కోతకి రెడీగా ఉన్నాయన్నమాట. ఒక 1 వీక్లో కోత అయిపోద్ది ఇదంతా. కొంచెం లైటింగ్ వచ్చి ఉంటే మెరిసిపోతూ ఉంది ఈ ఏరియా అంతా. కొన్ని విలేజెస్కి మైనస్ ఏంటంటే బోర్డులు అయితే ఉండవు, అదే మైనస్. పశువులు ఆవులు, గేదెలు, మేకలు. విలేజ్ అంటేనే అవే కదా. అండ్ వరి పొలాలు.
వరి పొలాల గురించి అయితే చెప్పుకోకర్లేదు, చాలా ఉన్నాయి ఇక్కడ. బాబాయ్ ఎక్సెల్ మీద వెళ్ళిపోతున్నాడు. చలేస్తుంది, సమ్మర్లో చలేస్తుంది ఇక్కడ. ముందుకు వెళ్ళి కొద్ది ఇంకెలా ఉంటుందో వెయిటింగ్ చూద్దాం, ఎంత బాగుంటుందో. ముందుకు వెళ్ళి కొద్ది ఎంజాయ్ చేద్దాము. మన మారేడుమిల్లి సైడు అరకు, పాడేరు, ఈ కొండల్లో ఉన్న బ్యూటీ మరి ఏ ప్లేస్లోనైతే ఉండదు, అంత బ్యూటీ అయితే ఉంటుంది. ఇంకొక విలేజ్ అయితేనే స్కిప్ చేసుకుంటూ వెళ్తున్నమాట. ఈ బస్సు వెళ్ళే స్పీడ్కి దేన్ని క్యాచ్ చేయడం అయితే చాలా కష్టం. 60 పైన వెళ్తుంది. ఫోక్సుపేట చూసిన విలేజ్. దేవరాతి గూడెం కలర్స్ చూసారు ఎలా ఉన్నాయో. ఒకటి వెహికల్స్ ఏం లేవు, ఎదురుగుండా వచ్చేవి క్రాస్ చేసేవి, మొత్తం ఖాళీ. మందే మాట రాజ్యం అంతా. పులి తిరుగుతుంది అంటున్నారు కదా, ఈ కొండలన్నీ గుట్టల్లోనే తిరుగుతుంది ఆ పులి. సీతానగరం, పురుషోత్తమపట్నం, రంపచోడవరం, గోకవరం సైడు తిరుగుతుంది అంటున్నారు కదా, మొత్తం అన్నీ ఈ ఏరియా. ఎక్కడైనా కనపడుతుందేమో చూద్దాం మనం పులి. జీడి పిక్కలు ఉంటాయి కదా, జీడి చెట్లు వాసన అయితే వస్తుంది, మామూలుగా లేదు. ఆ చెడన్నీ చెట్లు ఉన్నాయన్నమాట, తోటలు, చెట్లు కాదు, చాలా తోటలు అయితే ఉన్నాయి. ఫుల్ డీప్ ఫారెస్ట్లో మనం వెళ్ళిపోతున్నాం. సెకండ్ టైం ఉంది ఈ రోడ్లో జర్నీ చేయడం. అప్పటికన్నా ఇప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాను ఈ జర్నీ. వెదరు ఇంత బాగుంటే ఎంజాయ్ చేయకుండా ఎవరైనా ఉంటారా? చాలా బాగుంది వెదరు. అది మాటల్లో వర్ణించడం అయితే మన తరం కాదు. ఏసీలో వెళ్తున్న ఫీల్ ఉంది. ఏసీ ఒక 18లో ఉంటే ఎలా ఉంటుంది అలాంటి ఫీల్ ఉంది. ఫుల్ ఫారెస్ట్, మధ్యలో చిన్న విలేజెస్. మామూలుగా లేదంటే మామూలుగా లేదు. తామరవరం, ఇక్కడ అమ్మవారి ఆలయం అయితే ఉంది. పేరు పూర్తిగా చదవలేకపోయాను. రోడ్డు కట్ సైడ్ అయితే ఉంటుంది అమ్మవారి ఆలయం. లాస్ట్ టైం వచ్చాం. గడ్డి బాపమ్మ ఏమో పేరైతే నాకు తెలీదు. ఎవరన్నా ఇటు సైడ్ నుంచి చూస్తే కామెంట్ అయితే చేయండి. అమ్మవారి ఆలయం చాలా ఫేమస్గా ఉంది. ఇక్కడ వంటలు అవి కూడా చేసుకొని తింటూ ఉంటారు. నేను లాస్ట్ టైం రోడ్లో జర్నీ చేసినప్పుడు చూశాను. అటు సైడ్ ఒక రూట్ ఉంది. కొండల్లోకి గుట్టల్లోకి ఎన్నో రూట్స్ అయితే ఉన్నాయి. ఆ రోడ్డు పట్టుకొని స్ట్రైట్కి వెళ్ళిపోతే మసురమిల్లి రిజర్వాయర్ దగ్గరికి అయితే వెళ్తాం. మనమైతే నేషనల్ హైవే 516 అయిపోయింది ఇక్కడతో. రైట్కి డైవర్షన్ ఉంటుంది నేషనల్ హైవే 516. ఇక్కడ నుంచి నేషనల్ హైవే 30 పోలవరం. ఇది ఒక వాటర్ కోసం అండ్ పార్క్. వనాన్ని పెంచుదాం, వన్య ప్రాణుల్ని కాపాడుతాం. అక్కడ కొటేషన్ అది. రంపచోడవరం
ఈ రంపచోడవరంలో కూడా చాలా హోటల్స్, రెస్టారెంట్స్ అండ్ క్యాంపింగ్ టెంట్స్ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇక్కడ. రంపచోడవరం పోస్ట్ ఆఫీస్ ఫ్రంట్ ఏదో బస్సు ఆగిపోయింది. కుక్కవరం. వీళ్ళందరూ రంపచోడవరం అని అనరు, చోడవరం అనే అంటారు. చోడవరం అని బస్సు ఎగలేదనుకో అది వెళ్ళిపోతుంది అంతే. ఊర్లోకి వెళ్తున్నాం, ఊర్లో బస్ స్టాండ్లోకి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేస్తాం. ఇప్పుడు కటింగ్ తీసుకున్నాం కదా, అక్కడికైతే వెళ్ళిపోయి మళ్ళీ స్ట్రైట్ వెళ్ళిపోతాం. రంపచోడవరం ఆర్టీసీ బస్ స్టాండ్ వచ్చేసాం. నడుచుకొని వచ్చేస్తున్నారు. పెద్ద జనం లేరు కానీ ఉన్నారు ఎక్కడానికి.